హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నవంబర్ 26న ఐక్యూ నుంచి ఒక మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అదే మనకి ఐక్యూ 15. తర్వాత ఫ్యూ డేస్ తర్వాత మనకి ఐక్యూ నుంచి మరొక మొబైల్ లాంచ్ అవుతుంది అనమాట. ఇది మనకి 30 తీసుకొస్తారు. ఇది దేనికి పోటీ అనుకుంటే వన్ ప్లస్ గట్టి పోటీ అవుతుంది ఈ మొబైల్ అనమాట. ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి ఐక్యూ నియో 11. సో ఐక్యూ నియో 10కి సక్సెసర్ అని చెప్పొచ్చు. ఐక్యూ నియో 11 అనమాట. ఐక్యూ నియో 10 చాలా సక్సెస్ అయ్యింది, చాలా మంది కొన్నారు. ఇప్పటికీ ది బెస్ట్ గేమింగ్ మొబైల్ ఏమని ఉంది 30Kలో అనుకుంటే సెకండ్ ఆప్షన్ మనకి ఐక్యూ చెప్తారన్నమాట. సో అంత పాపులర్ అయింది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో. ఈ ఐక్యూ నియో 11 ప్రైస్ ఎంత తీసుకొస్తారు, స్పెక్స్ ఏంటి, దీనికోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్పెక్స్ అయితే మాత్రం నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది అనమాట. అవేంటో మీకు క్లారిటీగా చెప్తాను. ఎడవరకు చూడండి, నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. అలాగే నిన్న అమెజాన్లో వచ్చరికి క్రాంప్టన్ నుంచి ఒక మిక్సర్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. ఇది 500 వాట్స్ ఉంటుంది అనమాట. మిక్సర్ గ్రైండర్ చాలా బాగుంది. చూడండి, పైన కార్డ్స్లో పెట్టేస్తాను. అండ్ ఇలాంటి లింక్స్ అన్ని కూడా ఈ పాటికి వచ్చే ఉంటుంది, ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇలాంటివే కాదు, చాలా వరకు మనం పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే మీరు ఫాలోతో ఉండండి, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. టాపిక్లోకి వెళ్ళిపోతే ఐక్యూ నియో 11 డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే, ఈసారి అయితే మాత్రం ఐక్యూ నియో 10కి ఐక్యూ నియో 11కి ఫుల్ చేంజ్ అయింది అనమాట. ఫ్రంట్ నుంచి కానీ బ్యాక్ నుంచి మనకి వర్టికల్ రూపంలో వస్తున్నాయి. కెమెరా బంప్స్ వచ్చేసరికి రెండు కెమెరాలు ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి పంచోల్ డిస్ప్లేతో వస్తుంది. చుట్టూ బాడీ వచ్చేసరికి అల్యూమినియం బాడీతో వస్తుంది. సో బిల్ క్వాలిటీ విషయంలో కానీ అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ విషయంలో కానీ చాలా చేంజ్ చేశారు. కలర్స్ కూడా మనకి డిఫరెంట్ కలర్స్తో వస్తుంది అనమాట. ఐక్యూ నియో 11 వచ్చేసరికి మీ ఆప్షన్ బట్టి ఉంటుంది. ఈ కలర్స్ వచ్చేసరికి నన్ను బాగా ఇంప్రెస్ చేసింది బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఇది చాలా బాగుంది అనమాట. చూడగానే మంచి ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది. డిజైన్ క్వాలిటీ కానీ బిల్ క్వాలిటీ కానీ. ఫ్రంట్ నుంచి వస్తే మనకి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొడక్షన్తో వస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ప్రతి విషయంలో కూడా మంచిగా తీసుకొస్తున్నారు. ఇందులో వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ, బిల్ క్వాలిటీ బాగుంది కదా. ఇక నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ఈసారి అయితే మాత్రం డిస్ప్లే క్వాలిటీ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అనమాట. ఐక్యూ నియో 10 మనకి 1.5 అయితే వస్తే కనుక ఐక్యూ నియో 11 మనకి 2K డిస్ప్లేతో వస్తుంది, క్వాడ్ డిస్ప్లేతో వస్తుంది, 140 రిఫ్రెష్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, 10-bit ప్యాన్లో HDR అన్నీ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఈసారి బాగా గ్రోత్ పెంచారనమాట. ఐక్యూ నియో 10కి ఐక్యూ నియో 11కి డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. మీకు వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ చాలా బాగుంటాయి అనమాట. వీడియో కంటెంట్ వచ్చేసరికి సాధారణ మనకి ఆ ప్రైస్ సెగ్మెంట్లో అంటే 35 బిలోలో మనకి 2K డిస్ప్లే ఏ మొబైల్ తీసుకురాలేదు. నాకు తెలిసి తీసుకొస్తే కనుక ఫస్ట్ టైం మనం తీసుకొచ్చినట్టు ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట. చాలా బ్రాండ్స్కి వచ్చేసరికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో 2K తీసుకొస్తే కనుక ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. వీళ్ళు ప్రాసెసర్ ఎక్కడ తక్కువ వచ్చినా ఎక్కర్లేదు, ప్రాసెసర్ మాత్రం ది బెస్ట్ ప్రాసెసర్. గేమింగ్ అయితే మాత్రం బీభత్సంగా ఆడుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసరికి ఎంత హెవీగా ఇచ్చేద్దామన్నా సరే మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. అదే మనకి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. ప్లస్ పాయింట్ ఏమైంది అనుకుంటే ఫ్యూచర్ చిప్సెట్ ఇందులో యూజ్ చేస్తున్నారనమాట. ఈ చిప్సెట్ చాలా విషయాల్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా డిస్ప్లేలో కానీ, కెమెరాలో కానీ, ప్రాసెసర్లో కానీ, బ్యాటరీలో కానీ అన్ని విషయాల్లో మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ మనకు తీసుకొచ్చారు, ఇప్పుడు మనకు చాలా బ్రాండ్ తీసుకొస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా రెడ్మీ కానీ, రియల్మీ కానీ, ఒప్పో కానీ, ఇలా చాలా బ్రాండ్స్ మనకి వివో కానీ తీసుకొస్తూనే ఉన్నారు. ఎనీవే ఫ్యూచర్ చిప్సెట్ చాలా ఇంపార్టెంట్ చిప్సెట్. ఇది వచ్చేసరికి చాలా బాగా ఇంప్రెస్ చేస్తుంది. మిమ్మల్ని వచ్చేసరికి ఎంత హెవీగా ఇచ్చేద్దామన్నా సరే బాగానే రన్ చేస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి ర్యామ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 850GB స్టోరేజ్తో వస్తుంది, 1250GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది అనమాట. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ, చిప్సెట్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా చాలా బాగుంటుంది. ఇది మాత్రం గేమింగ్ ఆడదాం అనుకుంటే కనుక ఒక్క ముక్కలో చెప్పాలంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా ఐక్యూలో మనకు తెలిసిన విషయమేగా, గేమింగ్ లో కొత్త మోడ్ తీసుకొస్తూనే ఉంటారు. వాయిస్ కమాండింగ్ కానీ, వైబ్రేషన్ కానీ, 3D వైబ్రేషన్ కానీ అన్ని మనకు తీసుకొస్తూనే ఉంటారు. సో ఇది వచ్చేసరికి నన్ను అయితే మాత్రం బాగా ఇంప్రెస్ చేసింది డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ. ఇక నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. మెయిన్ కెమెరా 50 మెగాపిక్స్తో వస్తుంది. సోనీ LVT 700 సెన్సార్. ఇది ఓమ్ని సెన్సార్ అని చెప్పి అంటూనే ఉన్నారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది. బట్ 8 మెగాపిక్సెల్ ఇచ్చే బదులుగా మనకి ఇంకో 50 మెగాపిక్సెల్ ఇచ్చి పెరిస్కోప్ లెన్స్ ఇస్తే కనుక లేదా క్వాడ్రట్ లెన్స్ ఇస్తే కనుక చాలా బాగుండు. బట్ మెయిన్ కెమెరా అయితే కనుక పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. 2x లో తీసిన ఫొటోస్ కానీ, 1x లో తీసిన ఫొటోస్ కానీ నైస్గా ఉంటాయి. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది. కొన్ని మోడ్స్ ఉంటాయి, అది మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. మెయిన్ కెమెరా అయితే కనుక బాగానే ఉంటుంది. 4K క్యాబిలిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్పులతో వస్తుంది. వీడియో కంటెంట్ అయినా, ఇమేజ్ కంటెంట్ అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది.
నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ గురించి ఏం మాట్లాడతాం. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7550 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ప్రొవైడ్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి 45 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక 50% మనకి ఒక 15 minutes లో మనకి ఛార్జ్ అవుతుంది. సో దీని గురించి మాట్లాడితే కనుక 1 day పైనే వస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ కానీ క్యూటీ చిప్ సెట్ కానీ దీనికి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెరుగుతుంది. సో మొన్న లాంచ్ చేసిన మనకి ఐక్యూ 10 మనకి అప్రాక్స్గా మనకి 1.5 day వచ్చిందనమాట. మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తున్నా సరే. సో దాని అప్గ్రేడ్ కాబట్టి ఇంకా కొంచెం పెంచవచ్చు. ఇందులో వచ్చేసరికి బ్యాటరీ కెపాసిటీ, ఛార్జర్ మనకి వెల్ డన్. సో డిస్ప్లే క్వాలిటీ బాగుంది, డిజైన్ క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. కెమెరాస్ ఒక కెమెరా ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే కనుక చాలా బాగుంది. ఇది ఒకటే మైనస్ అనిపించింది. మైనస్ అంటే ఏమీ లేదు, వీళ్ళు గేమింగ్ వరల్డ్ మొబైల్ తీసుకొస్తుంటారు కాబట్టి మనం దీన్ని తక్కువగా మాట్లాడితే అంతే మంచిది. బ్యాటరీ కెపాసిటీ కానీ ఛార్జర్ కానీ ఇవన్నీ కూడా ఈ మొబైల్కి ప్లస్ పాయింట్ అవుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైస్ గురించి మాట్లాడితే మనకి అప్రాక్స్గా ఐక్యూ 10 మనకి లాంచింగ్ ప్రైస్ మనకి 33,000 రూపాయలు తీసుకొచ్చారనమాట. అన్ని కార్డు ఆఫర్ తీసుకోక కొన్ని రోజుల్లో మనకి మొబైల్ ప్రైస్ తగ్గింది. మన దసరాలో మనకి 30K వచ్చింది. సో నాకు తెలిసి ఆ మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ చేసి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఐక్యూ 11 తీసుకొస్తారనమాట 100%. సో ఐక్యూ 10 మనకి 30 బిలోలో వస్తాయి కనుక ఐక్యూ 11 మనకి 35 బిలోలో వస్తుంది అనమాట. కార్డ్ ఆఫర్ కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ కానీ చూసుకుంటే కనుక 35 బిలోలో వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. చాలా చాలా మంచి మొబైల్ అవుతుంది. చూస్తాను ఇదే ప్రైస్లో వస్తే కనుక నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇది దేనికి పోటీ తెలుసా మీకు? OnePlus 15R గట్టి పోటీ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి ఐక్యూ 11కి OnePlus 15Rకి దగ్గరగా 20 days మాత్రమే ఉంటుంది లాంచింగ్ అయితే. స్పెక్స్ అయితే మాత్రం సేమ్ ఇవే తీసుకురావచ్చు. బట్ వాళ్ళు కొన్ని కాంప్రమైజ్ చేస్తారు. మీకు నెక్స్ట్ వీడియో చెప్తారనమాట. ఈరోజు టాపిక్ ఇది. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్. ఇప్పుడే ఫాలోతో ఉండండి. ఈ బార్ కోడ్ వచ్చి ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. చాలా డీల్స్ వస్తున్నాయి అనమాట. నేనే పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే ఫాలోతో ఉండండి. మీకు ఎలాగనిపించింది? ఇంట్రెస్ట్గా ఉంది కదా? ఈ మొబైల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఎంత ప్రైస్ పెడితే బాగుంటుంది ఏంటి దాని గురించి కామెంట్ చేసేయండి.